హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ గత కొన్ని నెలల నుండి అయితే తెలంగాణ రాష్ట్రంలో అప్లికేషన్స్ని అయితే స్వీకరించడం జరుగుతుంది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కావాలి అనుకునేటటువంటి వారు, అదేవిధంగా ఇదివరకు ఉన్నటువంటి రేషన్ కార్డులలో పేర్లని యాడ్ చేసుకోవాలి అనుకునేటటువంటి వారు, డిలీట్ చేసుకోవాలి అనుకునేటటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అందులో అర్హత కలిగి ఉన్నటువంటి వారికి రెవెన్యూ ఆఫీస్లో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్లో వెరిఫికేషన్ అనేది చేసేసి వారికి అప్రూవ్డ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. అర్హత లేనటువంటి వారికి ఆ కార్డుని రిజెక్ట్ అనేది చేస్తూ దానికి సంబంధిత కారణాన్ని కూడా చూపెట్టడం అయితే జరిగింది. అయితే ఈరోజు జూలై 14వ తారీఖు రోజున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అయితే తుంగతుర్తి నియోజకవర్గంలో బహిరంగ సభని ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఎవరెవరికైతే రేషన్ కార్డ్స్ అప్రూవ్ అయినవో వారందరికీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులని పంచిపెట్టడం అయితే జరుగుతుంది తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో. ఇదే విధంగా ప్రతి జిల్లా కేంద్రంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి విలేజ్లో కూడా ఆయా కేంద్రాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, లోకల్ లీడర్స్ కానివ్వండి, ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ అయితే చేపట్టడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని లిస్టులను కూడా ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. ఎవరెవరికి కొత్త రేషన్ కార్డులు వచ్చాయి, ఎవరెవరికి రాలేదు అనేటటువంటి లిస్టులను అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మీరు ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఇదివరకు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నటువంటి వారైనా, యాడింగ్ కోసం అప్లై చేసుకున్నటువంటి వారైనా, మీ దగ్గర మీ సేవ నుండి ఇచ్చినటువంటి రిసిప్ట్ అయితే ఒకటి ఉంటుంది. ఆ రిసిప్ట్ ద్వారా మీరు ఈ యొక్క స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి, రిసిప్ట్ లేకపోయినా కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ కొత్త రేషన్ కార్డు మీకు వస్తుందా లేదా అనేటటువంటి పూర్తి వివరాలు కూడా నేను మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎప్పటికప్పుడు మీకు న్యూస్ అంతా కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయని చెప్పేసి మనకి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, కొత్త రేషన్ కార్డులు అయితే ఈ విధంగా ప్రింట్అవుట్ చేసి డిఎస్ఓ డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీస్కి అయితే చేరవేయడం జరిగింది. అక్కడ నుండి మండలాల వారీగా, విలేజ్ల వారీగా డిస్ట్రిబ్యూట్ అయితే కానున్నాయి. సో ఇది ఒక ఉమ్మడి జిల్లా, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే నిర్మల్ జిల్లాలో అప్లికేషన్స్ 46,586 అప్లికేషన్స్ రాగా అప్రూవ్ అయితే 41,819 చేయడం జరిగింది. పెండింగ్లో 2,294 ఉన్నాయి. రిజెక్ట్ అయినవి 2,473 ఉన్నాయి. ఇదే విధంగా మంచిర్యాల 30,577 అప్లికేషన్స్ వస్తే 20,391 అప్రూవ్ చేశారు. ఆదిలాబాద్లో 32,216 అప్లికేషన్స్ వస్తే 24,730 అప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఆసిఫాబాద్లో 22,630 వస్తే 14,398 అప్రూవ్ అయితే చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరికి అర్హత కలిగినట్టు అయితే వారికి ఈ యొక్క రేషన్ కార్డు ప్రాసెస్ అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీ అనేది జరుగుతుంది. అయితే మీ యొక్క స్టేటస్ అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఏ విధంగా చూడాలో నేను ఇప్పుడు చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ యొక్క స్టేటస్ అనేది మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పైన జస్ట్ క్లిక్ చేసినట్టయితే సరిపోతుంది. మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సెలెక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీ జిల్లా పేరు ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. మాదైతే మంచిర్యాల జిల్లా, నేను మంచిర్యాలని సెలెక్ట్ చేసుకున్నాను. మీ దగ్గర మీ సేవ నెంబర్ ఉంటే, రిసిప్ట్ ఉంటే అందులో మీ సేవ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేయాలి అనుకుంటే దీని మీద టిక్ చేయండి. లేదు అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్ ద్వారా చూసుకోవచ్చు. ఇక్కడ యూఐడి నెంబర్ అని చెప్పేసి ఉంది. నేనైతే ఆధార్ కార్డు ద్వారా చూడాలి అనుకుంటున్నాను. దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ అనేది వచ్చింది. ఈ బాక్స్లో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేనైతే ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను. సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. ఈ సెర్చ్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఈ విధంగా మనకి
రేషన్ కార్డుకి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, నేను బ్లర్లో చూపిస్తున్నాను. మెంబర్ స్టేటస్ అప్రూవ్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ విధంగా అప్రూవ్డ్ అని ఉన్నటువంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డు అనేది శాంక్షన్ అయినట్టే. ఈ యొక్క పంపిణీలో భాగంగా మీకు కొత్త రేషన్ కార్డు అనేది ప్రభుత్వం వారు పంచిపెట్టేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.